వెల్కమ్ టు సిగ్నల్ టీవీ. కేసీఆర్ సోషల్ మీడియాలోకి ఎంటర్ అయ్యండి ఈరోజు. ఇన్ని రోజులు లేడా అంటే లేడు. ఎందుకు లేడంటే అంత సోషల్ మీడియా ఆఫీసులు అధికారం ఉన్నప్పుడు అధికార పార్టీ కాబట్టి అప్పుడు ఆఫీసులు ఇప్పుడు కాంగ్రెస్ ఉన్నట్లే. ఇక కేసీఆర్కి సపరేట్గా అవసరం లేదు, సీఎం ఉన్నాడు కాబట్టి గవర్నమెంట్ ఐటీ డిపార్ట్మెంట్ అవన్నీ చూసినాయి. అయితే ఈరోజు ట్వీట్ ఎక్స్ ప్లస్ ఇన్స్టా ఈ రెండింటిలోకి కేసీఆర్ ఎంటర్ అయ్యారు. అకౌంట్ ఓపెన్ చేసింది. ఫస్ట్ ఆయన పర్సనల్గా కేసీఆర్ బీఆర్ఎస్ ప్రెసిడెంట్ అనే పేరుతో అకౌంట్ ఓపెన్ చేసిండు కానీ చేయడంతో పాటు ఈ ట్వీట్ పెట్టిండు. రెండో ట్వీట్ ఇది. ఫస్ట్ ఏమో బస్సు యాత్ర సక్సెస్, అందరికీ ధన్యవాదాలు. సెకండ్ ట్వీట్, తెలంగాణ రాష్ట్రంలో చాలా విచిత్రమైన సంఘటనలు జరుగుతున్నాయి. నేను గంట క్రితం మహబూబ్నగర్ ఎంపీ అభ్యర్థి మన్నె శ్రీనివాస్ రెడ్డి గారు మరియు మాజీ ఎమ్మెల్యేతో కలిసి మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారి ఇంట్లో భోజనం చేస్తున్నప్పుడు 2 సార్లు కరెంటు పోయింది. ప్రతిరోజు ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి కరెంటు పోవడం లేదని ఊదరగొడుతున్నారు. నాతో పాటు ఉన్న మాజీ శాసనసభ్యులు వారి నియోజకవర్గాల్లో రోజుకు 10 సార్లు కరెంటు పోతున్నదని ఈ సందర్భంగా నాకు చెప్పారు. రాష్ట్రాన్ని పాలిస్తున్న కాంగ్రెస్ పార్టీ పరిపాలన వైఫల్యానికి ఇంతకన్నా గొప్ప నిదర్శనం ఏముంటుంది? రాష్ట్ర ప్రజలు మేధావులు ఆలోచించాలి. జై తెలంగాణ. తెలుగులో ట్వీట్ చేసింది. ఫస్ట్ మొత్తం కేసీఆర్ ట్వీట్స్ మొత్తం తెలుగులోనే ఉంటున్నాయి. గవర్నమెంట్ ఉన్నప్పుడు మొత్తం ఇంగ్లీష్లో ఉండదు, ఆఫీసర్లు పెడతారు, అవి ఆఫీసర్లు మెయింటైన్ చేస్తారు. ప్రతి మొత్తం తెలుగు ట్వీట్ కేసీఆర్ పెట్టిండు. కానీ ఒకటి విచిత్రం ఏంటంటే ప్రతిపక్ష పార్టీ నేతలు పోయినప్పుడు కరెంటు పోతుంది, అధికార పార్టీ నేతలు పోయినప్పుడు కరెంటు పోతుంది. పోతలేదంటే పోతుంది కరెంటు, కానీ కనీసం వీళ్ళు పోయినప్పుడన్నా జాగ్రత్తగా ఉండాలి కదా. వాళ్ళ లోకల్లో ఏమైనా ఇబ్బందులు ఇచ్చిపోతాయా, పైనుంచి పోతుందో కిందికి వెళ్ళిపోతుందో తెలియదు. కానీ రేవంత్ రెడ్డి కేకే ఇంటికి పోతే కరెంటు పోయింది, సిపిఐ ఆఫీస్కు బట్టి విక్రమార్ గారు పోతే కరెంటు పోయింది, ఆయన నుంచేపు కరెంట్ లేదు. ఆడ సీతక్క ఏమో మాట్లాడుతుంటే కరెంటు పోయింది వరంగల్లో. అట్లా కనీసం ఇంపార్టెంట్ లీడర్స్ వచ్చినప్పుడన్నా చూసుకోవచ్చు. లేకపోతే ప్రభుత్వం మీద ఇట్లాంటి విమర్శలు వస్తాయి. ఇట్లాంటి విమర్శలు తావే కదా. ఇప్పుడు కేసీఆర్ వాళ్ళు లంచ్ చేస్తుంటే 2 సార్లు కరెంటు పోయిందని చెప్తున్నారు. పోయి వచ్చింది 2 సార్లు కరెంటు. ఎక్కడనో ఒక చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయో, పెద్ద ప్రాబ్లమ్స్ ఉన్నాయో. ఆఫీసర్స్ ప్రాబ్లం అని కూడా చెప్పడానికి లేదు. మళ్ళీ ఆఫీసర్ల మీద దోసేసి ఇది లైన్మెన్ తప్పు, ఏఈ తప్పు, డిఈ తప్పు అని చెప్పని కూడా లేదు. దీనికి ఎక్కడనో ఉంటుంది తప్పు. కొద్దిగా కరెంటు ఎందుకో కాంగ్రెస్ వచ్చింది కరెంటు పోయింది అనేది అయితే జనాలకు బాగా పోయింది. ఎందుకంటే ప్రత్యక్షంగా వాళ్ళు కూడా చూస్తున్నారు కాబట్టి. కనీసం వీఐపీలో ఇట్లాంటి వాళ్ళు వచ్చినప్పుడు, లీడర్లు వచ్చినప్పుడైనా కనీసం ఆ కరెంటు ఎందుకు పోతుంది, ఎందుకు పోతలేదు, పోదా ఏమైనా ఉంటే ముందే పోయి రావడమా ఏదో ఒకటి. అసలు అంతకుముందేమో రెప్పపాటు కరెంటు పోతే వార్త అనేది, ఇప్పుడు అన్ని వార్తలు అవుతున్నాయి. కరెంటు మీదే అన్ని రోజు వార్తలు ఉంటున్నాయి. బట్ కేసీఆర్ అయితే ఒకటి సోషల్ మీడియా అకౌంట్ ఓపెన్ చేసిండ్రు, ప్లస్ కరెంటు మీద ఆయన వార్త పెట్టిండు. కరెంటు పోయింది అనే వార్త ఆయన పెట్టింది. బట్ గవర్నమెంట్ అనవసరంగా కరెంటు ఇయ్యాక తప్పదు. కానీ ఇట్లాంటి ప్రతిపక్ష నేతలు పోయినప్పుడు కరెంటు తీస్తే, లేకపోతే కరెంటు పోతే అది అనవసరంగా విమర్శల పాల్గొక తప్పదు. గవర్నమెంటే వాళ్ళు పోయినప్పుడు కూడా కరెంటు పోతుంది. సీఎం పోయినా, డిప్యూటీ సీఎం పోయినా కొంచెం జాగ్రత్త తీసుకుంటే బెటర్ అనేది ఒక చర్చ ఉంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.